శివ చెప్పాను. రేపు నా బర్త్డే. ఇల్లంతా డెకరేట్ చేశారట. అందరూ నా కోసం విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళారు. నిద్ర చేసి రేపు మార్నింగ్ వస్తారు. అయితే నాకొక్కదాన్నే ఉండాలంటే భయం. నువ్వు వస్తావా? అదేంటను, నేనున్నాగా, భయపడకు. వాళ్ళందరూ ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకొని వాళ్ళు వచ్చేలోపు మనిద్దరం అదేనే కాపలా ఉంటా అంటున్నా. వాడే కాదురా, నేను ఒక అమ్మాయిని 3 రోజులుగా చూస్తున్నా. కొంపకెళ్ళగానే దున్నపోతులా ఊరేగుతున్నావన్నా అబ్బా, పందిలా బలుస్తున్నావన్నా మా అమ్మ. ఈ మాటలన్నీ తట్టుకోలేక బయటకు వస్తే ఈ ఫేస్ను చూసి కామెంట్ చేసే ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఒకటే మాట చెప్పేవాడిని, నా అందానికి కత్తి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని. ఆ అమ్మాయి ఎవరో నీకు చెప్తా. ఈ రోడ్డేమన్నా నీకు రాసిచ్చారనుకున్నావురా సాలే? మాట్లాడవేంటి? ఇంతకేం పని బాబాయ్? పండిట్ కూతుర్రా. మాట్లాడుతుంటే పల్లెలు తింటావేంట్రా? ఆగవే, ఏం షేపురా? దీని నడుము సైలెన్సర్ లో వంపు తిరిగింది. దీని నడక 350cc లా ఉంది. ఏ గేర్ అయితే ఏ, నడిపితే ఇలాంటి బండిని నడపాలరా. అందుకే బాబాయ్ వాడి గేర్ రోడ్డు పీకేశా. శివ, బాడీ చాలా హాట్గా ఉందిరా. నీ బాడీ కూల్ అవ్వాలంటే సముద్రంలో నిమజ్జనం అవ్వాల్సిందే. చల్లటి బీర్స్ మావా. వీడి తాగితే డైనోసార్లు అరుస్తాడరా. సిటీలో ఉండే జనాలందరూ వీడి అరుపులకి అడవిలోకి పోవాల్సిందే. ఏందిరా పంది అంత కక్కుర్తి? మీరా ఎగేసుకుంటూ పోయి టీ తాగావు కదా, మర్చిపోయాను అనుకున్నావా? నీలా అంటాడే, నీకెక్కడో సుడేంద్ర అంటే అద్దం ముందు వెళ్ళి బట్టలన్నీ తీసేసి సుడెక్కడుందా అని చూసుకున్నాడంట. చుట్టూ చూడండి రా, ఎంత కలర్ఫుల్ గా ఉందో. బయటే కాదురా, మనకి మంచి కలరింగ్ లైఫ్ లో ఉండాలి మావా. నీకు కలరింగ్ తగిలిద్దో లేదో తెలియదు కానీ ఇలా కక్కుర్తి పడి తాగితే ఖచ్చితంగా కలరా వచ్చిద్దిరా. చూడాలరా, ఈ బ్యాచులర్ లైఫ్ బోర్ కొడుతుంది. రేపటి నుంచే పని మొదలు పెట్టాలి. ఓకేనా? మాట్లాడరేంటి?